ఎస్టర్డే మనం జస్ట్ పాపప్స్ కోసం అలర్ట్స్ కోసం జస్ట్ స్టార్ట్ చేసాం. ఈరోజు దాన్ని కంటిన్యూ చేద్దాం. సో మనకి ప్రాజెక్ట్ మధ్యలో ఏమైనా పాపప్స్ రైజ్ అయ్యేటైతే ఆ పాపప్స్ని హ్యాండిల్ చేయడం కోసం వెబ్ డ్రైవర్లో మనకి టూ మెథడ్స్ ఉంటాయండి. సో ఒకటి యాక్సెప్ట్ అనేది ఒక మెథడ్, వేరొకటి డిస్మిస్ అనేది ఒక మెథడ్. యాక్సెప్ట్, డిస్మిస్. సో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది, యాక్సెప్ట్ ఈస్ ఫర్ క్లిక్ ద ఓకే బటన్. యాక్సెప్ట్ అంటే అర్థం ఏంటమ్మా, ఓకే బటన్ క్లిక్ చేయడం కోసం యాక్సెప్ట్ అనే బిల్ట్ ఇన్ మెథడ్ ఉంటుంది. డిస్మిస్ అంటే క్యాన్సిల్ బటన్ క్లిక్ చేయడానికి డిస్మిస్. అసలు అలర్ట్స్ అంటే ఎలా ఉంటాయండి, ఒకసారి ఒక చిన్న ఎగ్జాంపుల్. ఆల్రెడీ ఎస్టర్డే క్లాస్లో మనం ఈ వెబ్ పేజ్ ఒకటి చూసాం చూడండి. ఎంటర్ యువర్ ఏజ్ అని అడుగుతుంది. సో వితౌట్ ఎంటర్ ఏజ్ ఏం ఎంటర్ చేయకుండా మనం ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేసాం అనుకోండి. సో సబ్మిట్ క్లిక్ చేస్తే వి గాట్ ఏ పాపప్. ఇక్కడ మనకు పాపప్ అనేది రైజ్ అవుతుంది. సో ఈ పాపప్లో అయితే ఓన్లీ ఓకే బటన్ ఒక్కటే ఉంది. ఓకే. సో ఇలా కాకుండా వేరొక వెబ్ పేజ్ చూపిస్తాను చూడండి. ఈ రెండు వెబ్ పేజెస్ మీరు కూడా ఓపెన్ చేయొచ్చు, ఎలా అనేది నేను మీకు చెప్తాను. సో ఈ వెబ్ పేజ్లో చూడండి, క్లిక్ హియర్ టు ఎంటర్ యువర్ నేమ్ అని అడుగుతుందండి. క్లిక్ హియర్ టు ఎంటర్ యువర్ నేమ్. ఈ లింక్ పైన క్లిక్ చేయగానే మనకు పాపప్ రైజ్ అయింది. మనకు ఒక అలర్ట్ విండో అనేది రైజ్ అయింది. సో ఇక్కడ ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ అని అడుగుతుంది. హియర్ ఈ పాపప్లో మీరు ఓకే బటన్ చూడగలుగుతున్నారు అండ్ క్యాన్సిల్ బటన్. అంటే ఇక్కడ ఓకేని ఎలా హ్యాండిల్ చేయాలి, క్యాన్సిల్ని ఎలా హ్యాండిల్ చేయాలి. సో వీటిపైన ఏమైనా రైట్ క్లిక్ చేయడం అవుతుందా చూడము. నో, యూ కాంట్ గో విత్ రైట్ క్లిక్. అంటే ఇక్కడ మీరు రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ చేయగలుగుతారా అంటే మీరు ఇక్కడ ఇన్స్పెక్ట్ చేసే ఛాన్స్ అనేది లేదు. సో దట్స్ వై ఇక్కడ ఇన్స్పెక్ట్ చేసే ఛాన్స్ లేదు. అండ్ ఇక్కడ మీరు ఈ బటన్స్కి నేమ్ కానీ ఐడి కానీ ఎక్స్పాత్ కానీ ఏమైనా చూడగలుగుతారా అంటే నో, యూ కాంట్ సీ దట్. సో దట్స్ వై ఇక్కడ మనకి వెబ్ డ్రైవర్లో రెండు బిల్ట్ ఇన్ మెథడ్స్ అనేవి ఇచ్చాడంటే యాక్సెప్ట్ అనేది ఒక మెథడ్, డిస్మిస్ అనేది ఒక మెథడ్. సో యాక్సెప్ట్ ఈస్ ఫర్ క్లిక్ ద ఓకే బటన్, డిస్మిస్ ఈస్ ఫర్ క్లిక్ ద క్యాన్సిల్ బటన్. ఓకే, దానికోసం ఈరోజు చూద్దాం. బట్ ఈ రెండు వెబ్ పేజెస్ మీరు ఓపెన్ చేయాలంటే ఎలా? సో ఆల్రెడీ నేను మీకు జీ డ్రైవ్ లింక్స్ అనేది ప్రొవైడ్ చేశాను కదా. జీ డ్రైవ్ లింక్ పైన క్లిక్ చేయగానే మన సిలీనియంకి సంబంధించి నేను మీకు లింక్ ఇచ్చానమ్మా మన వాట్సాప్లో. సో ఆ లింక్ పైన క్లిక్ చేయగానే మీకు క్యూఏ నోట్స్ అని ఓపెన్ అవుతుంది మీ జీ డ్రైవ్లో. మీకు క్యూఏ నోట్స్ అని చెప్పి క్యూఏ ఇంట్రో నోట్స్ అని ఇలా మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇందులో నేను వెబ్ పేజెస్ అన్ని కూడా ఒక ఫోల్డర్లో తీసుకున్నాను. ఇక్కడ చూడండి, టాప్లోనే మీకు హెచ్టిఎంఎల్ వెబ్ పేజెస్ అని చెప్పి ఉంటుంది. హెచ్టిఎంఎల్ వెబ్ పేజెస్, అందులో నేను డిజైన్ చేసిన చిన్న చిన్న వెబ్ పేజెస్ అన్ని కూడా ఇక్కడ ఇచ్చాను మన ప్రాక్టీసింగ్ కోసం. సో అంటే రేడియో బటన్స్ని ఎలా టెస్ట్ చేయడానికి ఇది ఒక వెబ్ పేజ్ ఇచ్చాను. ఇప్పుడు నేమ్ అని ఉంది చూడమ్మా, నేమ్ డాట్ హెచ్టిఎంఎల్ అని ఉంది కదా. ఈ నేమ్ డాట్ హెచ్టిఎంఎల్ అంటే ఇప్పుడు మనం చెక్ చేస్తున్నాం కదా, ఎంటర్ యువర్ నేమ్ అని అడుగుతుంది. ఇది నేమ్ డాట్ హెచ్టిఎంఎల్. అదేవిధంగా అలర్ట్స్ అని చెప్పి ఇక్కడ చూడండి, వెరిఫై అలర్ట్స్ అండర్ స్కోర్ ఏజ్ డాట్ హెచ్టిఎంఎల్. అంటే ఇది మన అలర్ట్ విండో, ఫస్ట్ అలర్ట్ విండో వచ్చింది కదా మనకి. సో వీటిని చెక్ చేయడానికి ఎంటర్ యువర్ ఏజ్ అని అడుగుతుంది కదా. ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేయగానే ఒక అలర్ట్ విండో వచ్చింది కదా. సో దీనికి సంబంధించినటువంటి నేమ్ ఏంటి, వెరిఫై అలర్ట్స్. వెరిఫై అలర్ట్స్. సో ఎక్కడ ఉంటుందమ్మా, నేను మీకు ఇచ్చిన జీ డ్రైవ్ లింక్ ఓపెన్ చేయండి. క్యూఐ ఇంట్రో నోట్స్ అనే మీకు ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. సో అందులో హెచ్టిఎంఎల్ వెబ్ పేజెస్లోకి వెళ్తారు. ఇవన్నీ కూడా చిన్న చిన్న హెచ్టిఎంఎల్ వెబ్ పేజెస్ అమ్మా. మీరు వీటిని డౌన్లోడ్ చేసుకొని జస్ట్ ఓపెన్ చేసేటప్పుడు యూ కెన్ ఓపెన్ ఇన్ ఎనీ బ్రౌజర్, బెటర్ ఓపెన్ ఇన్ ద క్రోమ్. వీటిని మీరు రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ క్రోమ్ అంటే మీకు ఇవి క్రోమ్లో ఓపెన్ అవుతాయి. ఇవన్నీ హెచ్టిఎంఎల్ పేజెస్ ఇవి. ఓకే, మీరు ప్రాక్టీస్ చేయడానికి, వెబ్ టేబుల్స్ ప్రాక్టీస్ చేయడానికి, లేదా ఈమెయిల్ టెస్టింగ్ ప్రాక్టీస్ చేయడానికి, సో డ్రాప్ డౌన్స్ని ప్రాక్టీస్ చేయడానికి, చెక్ బాక్స్ని ప్రాక్టీస్ చేయడానికి, ఇలా నేను చిన్న చిన్న వెబ్ పేజెస్ అన్ని కూడా డిజైన్ చేసి మీకు ఇచ్చాను. ఓకే, రైట్. సో నా కమింగ్ టు దిస్ టుడేస్ క్లాస్. ఈరోజు క్లాస్లోకి వద్దాము. సో ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఓకే బటన్ క్లిక్ చేయడం ఫస్ట్ చూద్దాం, తర్వాత ఓకే క్యాన్సిల్ రెండింటిని కూడా చూద్దాము. సో ఈ ప్రోగ్రాంలోకి వెళ్దాం. ప్రోగ్రాంలో టాప్లో మనకి ఇంపోర్ట్స్ చూడండి. ఎస్టర్డేస్ క్లాస్లో మనం ఒక 3 ఇంపోర్ట్స్ చూసాము. బై అనేది ఒక ఇంపోర్ట్, వెబ్ డ్రైవర్ అనేది ఒక ఇంపోర్ట్, క్రోమ్ డ్రైవర్ అనేది ఒక ఇంపోర్ట్. ఈరోజు మనకి కొత్తగా వచ్చిన ఇంపోర్ట్ ఏంటన్నా, అలర్ట్ అనేది ఈరోజు మనకి కొత్తగా కనిపిస్తుంది. ఏంటి అలర్ట్? ఇట్ ఈస్ ఎ బిల్ట్ ఇన్ క్లాస్. ఇట్ ఈస్ ఎ బిల్ట్ ఇన్ క్లాస్ ఇన్ యువర్ సిలీనియం. మన సిలీనియంలో ఇది ఒక బిల్ట్ ఇన్ క్లాస్. ఈ క్లాస్ లోపల మనకి రెండు మెథడ్స్ ఉంటాయి. యాక్సెప్ట్ అనే మెథడ్, డిస్మిస్ అనే మెథడ్. ఈ రెండు కూడా మీకు ఎందులో ఉంటుంది, సో ఈ అలర్ట్లో ఉంటుంది. సో యూనిట్ టు ఇంపోర్ట్ ద అలర్ట్. అలర్ట్ని మీరు టాప్లో ఇంపోర్ట్ చేసుకోవాలి. యూనిట్ టు క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ టు ద అలర్ట్. అలర్ట్కి మీరు ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. ఎందుకంటే ఒక క్లాస్లో ఉండే మెథడ్స్ని కాల్ చేయాలి అంటే మీరు ఆ క్లాస్కి ఏం క్రియేట్ చేయాలి, ఒక ఆబ్జెక్ట్. సమ్ ఏదో ఎక్స్ అనో వై అనో జెడ్ అనో మీరు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటారు.
సో విత్ యూజింగ్ దట్ ఆబ్జెక్ట్ ఓన్లీ, ఆ ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని మీరు యాక్సెప్ట్ కానీ లేదా డిస్మిస్ని కానీ కాల్ చేయగలుగుతారు. ఓకే, సి ప్రోగ్రామ్ చూద్దాం. యూ కెన్ టేక్ ఎనీ క్లాస్ నేమ్, మీరు ఏదైనా మీకు నచ్చిన క్లాస్ నేమ్ తీసుకోండి. ఎగ్జాంపుల్గా పాపప్ ఎగ్జాంపుల్ 1 లేదా అలర్ట్ ఎగ్జాంపుల్ 1 ఏదైనా ఒక క్లాస్ నేమ్ తీసుకోండి. సో రైట్ ఏ మెయిన్ మెథడ్. ఫస్ట్ 2-3 లైన్స్ మీకు తెలిసినవేనమ్మా. ఫస్ట్ 2 లైన్స్ దేనికోసం, వీఆర్ క్రియేటింగ్ ఏ ఆబ్జెక్ట్ ఫర్ క్రోమ్ డ్రైవర్ అండ్ యూ నీడ్ టు సెట్ ద లొకేషన్ ఆఫ్ యువర్ క్రోమ్ డ్రైవర్. మీ క్రోమ్ డ్రైవర్కి సంబంధించిన లొకేషన్ని సెట్ చేసుకుంటున్నారు. సో ఆఫ్టర్ దట్ ఎగ్జిక్యూషన్ టైంలో మీకు బ్రౌజర్ ఫుల్ స్క్రీన్లో కనిపించాలనుకున్నాము. ఎగ్జిక్యూషన్ టైంలో బ్రౌజర్ విండో అంటే మీ క్రోమ్ బ్రౌజర్ ఆఫ్ స్క్రీన్ కాకుండా ఫుల్ స్క్రీన్లో కనిపించాలి అంటే, సో చూడండి ఇక్కడ d1.manage.window.maximize. d1 అంటే ఏంటమ్మా, ఇట్ ఈస్ ఆబ్జెక్ట్ ఫర్ మై క్రోమ్ డ్రైవర్. ఇది మా క్రోమ్ డ్రైవర్కి ఆబ్జెక్ట్. ఇది మీ ఇష్టం, ఏదైనా పేరు పెట్టుకోండి, డ్రైవర్ అని పెట్టుకోండి లేదా d1 అని పెట్టుకోండి, అది మీ ఇష్టం. సో d1.manage.window.maximize అంటే ఏ విండోని మనకి ఇది మ్యాక్సిమైజ్ చేస్తుంది, ఇట్ విల్ మ్యాక్సిమైజ్ అవర్ బ్రౌజర్ విండో. మన క్రోమ్ బ్రౌజర్ని ఇది మ్యాక్సిమైజ్ చేస్తుంది, అంటే ఫుల్ స్క్రీన్లో తీసుకుంటుంది. సో ఇది కంపల్సరీ అయితే కాదమ్మా, జస్ట్ మీకు రిక్వైర్మెంట్ అలా ఉందనుకోండి, ఎగ్జిక్యూషన్ టైంలో బ్రౌజర్ విండోని ఫుల్ స్క్రీన్లో తీసుకోవాలి అనుకుంటే యూ కెన్ రన్ ఇట్, లేదా మీరు దీన్ని ఇగ్నోర్ చేయొచ్చు. ఓకే, గెట్ మెథడ్ తలక పర్పస్ ఏంటమ్మా, యాజ్ పర్ అవర్ ఎస్టర్డేస్ క్లాస్, నిన్నటి క్లాస్లో మనం గెట్ మెథడ్ తలక పర్పస్ ఏం చెప్పుకున్నా, గెట్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు ఓపెన్ యువర్ అప్లికేషన్, మీ ప్రాజెక్ట్ని ఓపెన్ చేయడానికి. ఇక్కడ మీరు యూఆర్ఎల్ ఇవ్వాల్సి ఉంటుంది. యూఆర్ఎల్ ఎప్పుడు కూడా ఎక్కడి నుంచి మీరు కాపీ చేస్తారో, ఆల్వేస్ యూ నీడ్ టు కాపీ ద యూఆర్ఎల్ ఫ్రమ్ బ్రౌజర్. మీ బ్రౌజర్ నుంచి యూఆర్ఎల్ని కాపీ చేస్తారు. సో చూడండి, ఆల్రెడీ మనం మన బ్రౌజర్లో ఈ పేజ్ ఓపెన్ చేసి పెట్టుకున్నాం కదమ్మా. సో ఈ పేజ్ యూఆర్ఎల్ని కాపీ చేయండి. సో చూడండి, ఆల్రెడీ నేను మీకు చూపించిన వెబ్ పేజెస్ అన్ని ఇక్కడ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు ప్రజెంట్ మనం ఏ వెబ్ పేజ్ పైన పనిచేస్తున్నామో, ప్రజెంట్లీ వీఆర్ వర్కింగ్ ఆన్ వెరిఫై అలర్ట్స్. వెరిఫై అలర్ట్స్ అండర్స్కోర్ ఏజ్. దీన్ని మీరు ఎలా ఓపెన్ చేస్తారు, రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ క్రోమ్, ఓపెన్ విత్ గూగుల్ క్రోమ్లో ఓపెన్ చేస్తారు. సో గూగుల్ క్రోమ్లో మీకు ఇలా ఓపెన్ అవుతున్నాము. ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారు, పైన టాప్లో యూఆర్ఎల్ ఉంది కదా, యూ నీడ్ టు కాపీ ద యూఆర్ఎల్ ఫ్రమ్ ద బ్రౌజర్ నుంచి యూఆర్ఎల్ని కాపీ చేసుకుంటారు. సో మీరు గెట్ మెథడ్లో ఎప్పుడు కూడా యూఆర్ఎల్ని, బ్రౌజర్లో ఉన్న యూఆర్ఎల్ని కాపీ చేసి గెట్ మెథడ్లో పేస్ట్ చేసుకుంటారు. ఆ సైట్ ఓపెన్ అయిన తర్వాత, ఆఫ్టర్ ఓపెనింగ్ ద సైట్, మీరు ఏమైనా ఏజ్ ఎంటర్ చేయాలి అనుకుంటే యూ కెన్ ఎంటర్ ద ఏజ్, లేదా డైరెక్ట్గా సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయాలన్నా మీ ఇష్టం. మీరు ఇప్పుడు ఏజ్ ఎంటర్ చేయాలనుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ టు ఎంటర్ దిస్ ఏజ్. మీ ఏజ్ ఎంటర్ చేయాలి అంటే మీరు ఏం చేస్తారు, ఫస్ట్ యూ నీడ్ టు వెరిఫై దిస్ ప్రాపర్టీస్. ఈ టెక్స్ట్ బాక్స్ సంబంధించి ప్రాపర్టీస్ మీరు సెట్ చేస్తారు. ప్రాపర్టీస్ ఎలా సెట్ చేస్తామో, రైట్ క్లిక్లో ఎక్కడికి వెళ్తారు, ఇన్స్పెక్ట్. సో ఇన్స్పెక్ట్లో యూ కెన్ సీ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద టెక్స్ట్ బాక్స్. ఆ టెక్స్ట్ బాక్స్ సంబంధించి ప్రాపర్టీస్ మీకు కనిపిస్తాయి. సో అందులో మనం ఎప్పుడు కూడా ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలని చెప్పుకున్నాము ఎస్టర్డే, ఫస్ట్ ప్రయారిటీ ఐడి. ఒకవేళ ఐడి లేకపోతే అప్పుడు ఎక్కడికి వెళ్తారమ్మా, నేమ్. సో నేమ్ ఐడి రెండు లేకపోతే అప్పుడు ఎక్కడికి వెళ్తారు, ఎక్స్పాత్. ఎస్టర్డే చెప్పుకున్నాం కదమ్మా, ఎక్స్పాత్ కావాలి అంటే ఆ డార్క్ లైన్ పైన రైట్ క్లిక్ చేసి కాపీలోకి వెళ్ళి కాపీ ఎక్స్పాత్. ఆల్రెడీ మనం ఎస్టర్డేస్ క్లాస్లో మాట్లాడుకున్నాం. ఎవరైనా మిస్ అయితే ఒకసారి ఎస్టర్డే క్లాస్ చూడండి. సో ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు కూడా ఐడిదే కదమ్మా, జస్ట్ యూ నీడ్ టు కాపీ ద ఐడి. ఇక్కడ నుంచి మీరు ఐడిని కాపీ పేస్ట్ చేయొచ్చు. సో ఐడిని కాపీ చేసి మనం ఇక్కడ ఏం రాస్తున్నాం, d1.findElement by ID. ఎస్టర్డే అంతా కూడా మనం ఫైండ్ ఎలిమెంట్ బై నేమ్ రాసాం. ఎస్టర్డే ప్రోగ్రాంలో ఆ ప్రాజెక్ట్కి ఐడి లేదు, సో మనం నేమ్తో వర్క్ చేసాం. ఈరోజు మనం దేంతో వర్క్ చేస్తున్నాం చూడమ్మా, ఐడితో వర్క్ చేస్తున్నాం. మీరు కాపీ చేసిన ఐడిని ఇక్కడ పేస్ట్ చేసుకోండి. సెండ్ కీస్ తలక యూజ్ ఏంటమ్మా, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ సెండ్ కీస్? సెండ్ కీస్ ఈజ్ యూజ్డ్ టు ఎంటర్ ద ఇన్పుట్ని ఎంటర్ చేయడానికి. మీ ఇష్టం, మీరు ఏదైనా ఇన్పుట్ ఎంటర్ చేయండి, దట్స్ యువర్ విష్. ఎగ్జాంపుల్గా నేను ఏదో 15 అని ఇచ్చాను. లేదు అసలు మీకు ఏజ్ ఎంటర్ చేయడం ఇష్టం లేదు అంటే యూ కెన్ లీవ్ ఇట్, మీరు దీన్ని ఇలా కామెంట్లో పెట్టండి. సో డైరెక్ట్లీ యూ కెన్ గో విత్ దిస్ సబ్మిట్ బటన్. మీరు సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయడానికి కోడ్ రాయొచ్చు. సో సబ్మిట్ బటన్ ప్రాపర్టీస్ ఎలా చూస్తామో, సబ్మిట్ పైన రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్లో ఇన్స్పెక్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. సో ఇన్స్పెక్ట్లో యూ కెన్ సీ ద ప్రాపర్టీస్. ఇక్కడ కూడా మీకు ఐడి అనే ప్రాపర్టీ కనిపిస్తుంది. యూ కెన్ కాపీ ద ఐడి. ఇక్కడ నుంచి మీరు ఐడిని కాపీ చేసి చూడండి, d1.findElement by ID అని చెప్పి ఐడిని ఇక్కడ మీరు కాపీ పేస్ట్ చేసి డాట్ క్లిక్. సో దానిపైన క్లిక్ చేయగానే, సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మీకు ఏం రైజ్ అవుతుంది, యూ గాట్ ఏ పాపప్. మీకు పాపప్ విండో అనేది కనిపిస్తూ ఉంది. సో ఈ పాపప్ విండోని ఒక ఆబ్జెక్ట్లో మనం స్టోర్ చేసి పెట్టుకోవాలి.
సో ఆ పాపప్ విండో కొంచెం టైం మీకు కనిపించాలనే ఉద్దేశంతో నేను థ్రెడ్ డాట్ స్లీప్ అనేది ఇచ్చాను. సో నెక్స్ట్ మీకు బ్రౌజర్లో ఏదైతే అలర్ట్ విండో పాపప్ విండో రైజ్ అయిందో, మీకు బ్రౌజర్లో రైజ్ అయినటువంటి ఆ పాపప్ విండోని ఎక్స్ అనే ఒక ఆబ్జెక్ట్లో మనం స్టోర్ చేస్తున్నాం. ఈ ఎక్స్ అనేది దేనికి ఆబ్జెక్ట్ అండి? ఎక్స్ ఈజ్ ఆబ్జెక్ట్ ఫర్ అలర్ట్. సో అలర్ట్ అనేది మనకి సెలీనియంలో ఒక బిల్ట్ ఇన్ క్లాస్. యూ నీడ్ టు ఇంపోర్ట్ ద అలర్ట్ అండ్ యూ నీడ్ టు క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ టు ద అలర్ట్. అలర్ట్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయండి. ఆ ఆబ్జెక్ట్లో మీరు ఈ అలర్ట్ విండో, మీ బ్రౌజర్ విండోలో ఏదైతే అలర్ట్ విండో రైజ్ అయిందో ఆ అలర్ట్ విండోని తీసుకువెళ్ళి మీరు ఆ ఎక్స్లో స్టోర్ చేస్తున్నారండి. సో ఇప్పుడు మీరు ఎక్స్ డాట్ యాక్సెప్ట్ అంటే ఏమవుతుందమ్మా? యాక్సెప్ట్ ఈజ్ ఫర్ క్లిక్ ద ఓకే బటన్. యాక్సెప్ట్ అనేది ఓకే బటన్ని క్లిక్ చేస్తుంది. ఓకే. సో మీరు ఇలా డైరెక్ట్గా ఎక్స్ డాట్ యాక్సెప్ట్ రాయొచ్చు, లేదా మీరు ఆ పాపప్ విండోలో ఉండే టెక్స్ట్ ఏమైనా క్యాప్చర్ చేయాలి. ఇఫ్ యూ వాంట్ టు క్యాప్చర్ ద టెక్స్ట్ని క్యాప్చర్ చేయాలి అనుకుంటే ఎక్స్ డాట్ గెట్ టెక్స్ట్. ఎక్స్లో మనం ఏం స్టోర్ చేసి పెట్టుకున్నాము? బ్రౌజర్లో ఉన్నటువంటి అలర్ట్ విండో అనేది వెళ్ళి ఎక్స్లో మనకి స్టోర్ అయింది. సో ఎక్స్ డాట్ గెట్ టెక్స్ట్ అంటే ఏమవుతుంది? ఇట్ ఈస్ గెటింగ్ ద టెక్స్ట్ ఫ్రమ్ యువర్ అలర్ట్ విండో. మీ అలర్ట్ విండోలో ఉండే టెక్స్ట్ని మీరు కావాలి అంటే క్యాప్చర్ చేసి బాటంలో ప్రింట్ చేయొచ్చు. ఒకసారి నేను మీకు ఈ ప్రోగ్రామ్ రన్ చేసి చూపిస్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇనీషియల్గా మనకి ఇది క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేస్తుంది. క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత మ్యాక్సిమైజ్ విండో డాట్ మ్యాక్సిమైజ్ అంటే ఏం చేస్తుందండి? ఇది క్రోమ్ బ్రౌజర్ని మ్యాక్సిమైజ్ చేస్తుంది, ఫుల్ స్క్రీన్లో తీసుకుంటుంది. సో గెట్ మెథడ్ యూజ్ చేసి మనం సైట్ని ఓపెన్ చేస్తున్నాం. ఆ సైట్ ఓపెన్ అయిన తర్వాత ఏజ్ ఎంటర్ చేసినా చేయకపోయినా మీ ఇష్టం. సబ్మిట్ పైన క్లిక్ చేస్తున్నాం. సో మీకు పాపప్ విండో రైజ్ అవుతుంది. ఆ రైజ్ అయిన పాపప్ విండోని ఎక్స్ అనే ఒక ఆబ్జెక్ట్లో స్టోర్ చేస్తున్నాం. సో ఎక్స్ డాట్ గెట్ టెక్స్ట్ అంటే ఆ అలర్ట్ విండోలో ఉండే టెక్స్ట్ని మనం ఏం చేస్తున్నాం అండి? క్యాప్చర్ చేస్తున్నాం. వీఆర్ గెటింగ్ ద టెక్స్ట్ ఫ్రమ్ ద అలర్ట్ విండో. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ప్రింట్ ఇట్. మీరు కావాలనుకుంటే మీరు దాన్ని ప్రింట్ చేయొచ్చు. సో చూడండి, చూడమ్మా, యూ కెన్ సీ ద పాపప్ అనేది కనిపిస్తూ ఉంది. పాపప్లో టెక్స్ట్ ఏం కనిపిస్తుంది చూడండి? ఇన్ఫాంట్ అనే టెక్స్ట్ ఉంది కదా. సో దాన్ని మనం క్యాప్చర్ చేసి కన్సోల్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని అంటే అది ఇన్ఫర్మేషన్ ఎక్కడ ప్రింట్ చేస్తుందండి? ద టెక్స్ట్ విల్ బి ప్రింటెడ్ ఇన్ ద కన్సోల్. చూడండి ఇక్కడ మీకు బాటంలో ఇన్ఫాంట్ అని చెప్పి ప్రింట్ అయింది. ఎక్స్ డాట్ యాక్సెప్ట్ అంటే ఏంటండి? ఇట్ ఈస్ ఫర్ క్లిక్ ద ఓకే బటన్. బట్ ఓకే బటన్ మీద క్లిక్ అయినట్టు మీకు కన్ఫర్మేషన్ లేదనుకోండి, జస్ట్ యూ వాంట్ టు కన్ఫర్మ్ దట్, మీరు దాన్ని చూడాలనుకుంటున్నారు, రైట్? ఓకే బటన్ మీద క్లిక్ అయిందా లేదా చూడాలి. సో దానికి కూడా నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. సో దానికోసం నేను ఏం చేస్తానంటే సెకండ్ పేజ్ ఉంది కదా, ఈ సెకండ్ పేజ్ అంటే క్లిక్ హియర్ టు ఎంటర్ యువర్ నేమ్. ఈ వెబ్ పేజ్ మీకు ఎక్కడ ఉంటుంది అంటే నేమ్ అనే ఒక నేమ్తో ఉంటుందమ్మా, నేమ్. సో ఈ నేమ్ అనేది రైట్ క్లిక్ చేయండి, ఓపెన్ విత్ గూగుల్ క్రోమ్. ఈ నేమ్ ఎక్కడ ఉంటుందో తెలుసు కదమ్మా. ఈ నేమ్ అనే వెబ్ పేజ్ మీకు ఎక్కడ ఉంటుంది? నేను మీకు ప్రొవైడ్ చేసినటువంటి జీ డ్రైవ్లో క్యూఏ నోట్స్ అనే ఒక, అంటే మీరు లింక్ ఓపెన్ చేయగానే, నేను ఇచ్చిన మీకు జీ డ్రైవ్ లింక్ ఓపెన్ చేయగానే క్యూఏ నోట్స్ అని ఓపెన్ అవుతుందేమో. అందులో హెచ్టిఎంఎల్ వెబ్ పేజెస్లోకి వెళ్తారు. హెచ్టిఎంఎల్ వెబ్ పేజెస్లో నేమ్ డాట్ హెచ్టిఎంఎల్ అని ఉంటుందేమో. దీన్ని డౌన్లోడ్ చేసుకొని మీ సిస్టంలో స్టోర్ చేసి పెట్టుకోండి. సో మీ సిస్టంలో అది సేవ్ అయిన తర్వాత ఆ ఫైల్ పైన రైట్ క్లిక్ చేసి రైట్ క్లిక్లో ఓపెన్ విత్ గూగుల్ క్రోమ్ అనండి. సో మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. యూ కెన్ సీ దిస్ వెబ్ పేజ్. ఈ వెబ్ పేజ్లో జస్ట్ క్లిక్ హియర్ టు ఎంటర్ యువర్ నేమ్ అని ఉందండి. క్లిక్ హియర్ టు ఎంటర్ యువర్ నేమ్ క్లిక్ చేయగానే మీకు పాపప్ రైజ్ అయింది. ఇది నేను ఎలా డిజైన్ చేశానంటే ఈ వెబ్ పేజ్ని ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ యువర్ నేమ్ అని అడుగుతుంది కదండి, మీరు ఏదైనా ఒక నేమ్ ఇవ్వండి, మీ ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో రమేష్ అనే ఒక నేమ్ ఇచ్చాను. సో ఒక నేమ్ ఇచ్చిన తర్వాత ఓకే బటన్ క్లిక్ చేస్తాను అనుకోండి. ఓకే బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఏమొచ్చింది చూడమ్మా? హలో రమేష్. అంటే రమేష్ తర్వాత మనం ఓకే బటన్ క్లిక్ చేస్తే, అంటే ఓకే క్లిక్ అయింది అని మీకు తెలియడానికి, మీ కన్ఫర్మేషన్ కోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడ హలో రమేష్ని ప్రింట్ చేస్తున్నాను. అదే మీరు రమేష్ తర్వాత రమేష్ ఎంటర్ చేసిన తర్వాత ఓకేకి బదులుగా క్యాన్సిల్ క్లిక్ చేస్తారు అనుకోండి. సో క్యాన్సిల్ క్లిక్ చేస్తే అప్పుడు మీకు హలో రమేష్ అని రాదు, ఏమొస్తుందో ఒకసారి చూడండి. క్యాన్సిల్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఏమని వచ్చిందమ్మా? హలో నల్ అని వచ్చింది. అంటే జస్ట్ మీకు కన్ఫర్మేషన్ కోసం ఓకే బటన్ క్లిక్ అవుతుందా లేదా క్యాన్సిల్ బటన్ క్లిక్ అవుతుందా మీకు కన్ఫర్మేషన్ కోసం నేను ఒక చిన్న ప్రోగ్రామ్ ఒకటి డిజైన్ చేశాను. సో ఒకసారి ఈ ప్రోగ్రామ్ చూడండి. సో మీరైతే ఈ క్లాస్ నేమ్ ఏం తీసుకుంటారంటే పాపప్ ఎగ్జాంపుల్ 2 అని తీసుకోండి. పాపప్ ఎగ్జాంపుల్ 2 లేదా అలర్ట్ ఎగ్జాంపుల్ 2 మీ ఇష్టం. సో సేమ్ పైన మనం ఏదైతే ప్రీవియస్ ప్రోగ్రామ్లో ఏదైతే ఇంపోర్ట్స్ చెప్పుకున్నామో సేమ్ అవే ఇంపోర్ట్స్ అమ్మా. బై మీకు తెలిసిందే, వెబ్ డ్రైవర్ మీకు తెలిసిందే, క్రోమ్ డ్రైవర్ తెలిసిందే. ఈరోజు కొత్తగా మనం నేర్చుకున్న ఇంపోర్ట్ ఏంటమ్మా? అలర్ట్.
అయితే ఇంపోర్ట్ ఏమైనా మీరు బై హార్ట్ చేయాలా అంటే మీరేం బై హార్ట్ చేయాల్సినదండి. ప్రోగ్రామ్ రాసేటప్పుడు ప్రోగ్రాంలో ఎక్కడైతే మీరు అలర్ట్ అని రాస్తారో అక్కడ మీకు రెడ్ కలర్లో ఒక లైన్ వస్తుంది. అక్కడ లైన్ మీద మౌస్ పెట్టగానే ఇంపోర్ట్ అని అడుగుతుంది. ఒకసారి చూపిస్తాను చూడండి. మీరు ఇదేమి బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ప్రోగ్రామ్ని టైప్ చేసేటప్పుడు చూడండి, అలర్ట్ దగ్గర మీకు ఒక రెడ్ కలర్లో ఒక లైన్ కనిపిస్తుంది. అక్కడ మౌస్ పెట్టగానే మిమ్మల్ని ఏం అడుగుతుంది? ఇంపోర్ట్ అలర్ట్, ఇంపోర్ట్ అలర్ట్ ఫ్రమ్ యువర్ సిలీనియం. సో టాప్లో తనంతట అదే మీకు అలర్ట్ అనేది ఇంపోర్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ చూద్దాం. యూ కెన్ టేక్ ఎనీ క్లాస్ నేమ్. మీరు పాపప్ ఎగ్జాంపుల్ 2 అని తీసుకోండి. ఫస్ట్ 2-3 లైన్స్ మీకు తెలిసినవే, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నవే. అండ్ గెట్ మెథడ్లో మీరు యూఆర్ఎల్ని కాపీ పేస్ట్ చేస్తారు. ఎప్పుడు కూడా మీరు యూఆర్ఎల్ని ఎక్కడి నుంచి కాపీ పేస్ట్ చేస్తారమ్మా? ఆల్వేస్ యూ నీడ్ టు కాపీ పేస్ట్ ద యూఆర్ఎల్ ఫ్రమ్ బ్రౌజర్. మీ బ్రౌజర్ నుంచి యూఆర్ఎల్ని కాపీ పేస్ట్ చేయండి. మీకు ఈ సైట్ అనేది ఓపెన్ అవుతుందమ్మా. ఈ వెబ్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇనీషియల్గా నేను ఈ లింక్ పైన క్లిక్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ ఇది లింకా కాదా మీకు ఎలా తెలుస్తుందమ్మా? హౌ కెన్ యూ సే వెదర్ ఈజ్ ఇట్ లింక్ ఆర్ నాట్? ఇది లింకా కాదా అనే విషయం మీకు ఎలా తెలుస్తుంది? దానిపైన రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్లో ఇన్స్పెక్ట్లోకి వెళ్ళండి. ఎస్టర్డేస్ క్లాస్లో మనం మాట్లాడుకున్నామా, అది లింకా కాదా ఇండికేట్ చేయడానికి దాని ట్యాగ్ నేమ్, బిగినింగ్లో ఉన్నటువంటి ట్యాగ్ నేమ్ మీరు చూడాలి. ట్యాగ్ నేమ్ అనేది ఏతో బిగిన్ అయి ఉంటాయి, అంటే ఏ అని ఉంటే ఏ స్టాండ్స్ ఫర్ యాంకర్ ట్యాగ్. ఏ అంటే ఏం చెప్పుకున్నామో నిన్నటి క్లాస్లో? యాంకర్ ట్యాగ్ గుర్తుందా మీకు? లాగౌట్ క్లిక్ చేసేటప్పుడు మన హెచ్ఆర్ఎం సైట్లో లాగౌట్ క్లిక్ చేసేటప్పుడు లాగౌట్ అనేది లింకా కాదా అని చెప్పి ఎస్టర్డే మనం చెక్ చేసాం. ఇఫ్ ఇట్ ఈస్ ఎ లింక్, అది లింక్ అయితే మీరు లింక్ టెక్స్ట్తో పని చేయొచ్చు. అంటే యాంకర్ ట్యాగ్తో బిగిన్ అయి ఉంటే మీరు లింక్ టెక్స్ట్తో పని చేయొచ్చు అని చెప్పి ఎస్టర్డే మనం మాట్లాడుకున్నాం. లేదండి ఎక్స్పాత్తో పని చేస్తాను అంటే ఓకే, యువర్ విష్, అదేం కాదనట్లేదమ్మా. మీరు ఎక్స్పాత్తో పని చేయాలి అంటే సింపుల్గా రైట్ క్లిక్ చేస్తారు, కాపీలోకి వెళ్తారు, కాపీ ఎక్స్పాత్. మీరేమీ ఎక్స్పాత్ వాడొద్దని చెప్పట్లేదమ్మా. మీరు ఎక్స్పాత్ కావాల్స్తే ఎక్స్పాత్ వాడండి, అక్కడ ఐడి ఉంటే ఐడి వాడండి, నేమ్ ఉంటే నేమ్ వాడండి. బట్ ఒక ఎక్స్ట్రా ఆప్షన్ మీకు ఏంటి అంటే లింక్స్ ఉండేటప్పుడు మీరు లింక్ టెక్స్ట్తో కూడా పని చేయగలుగుతారు. బట్ వేర్ ఈస్ ద లింక్ టెక్స్ట్? లింక్ టెక్స్ట్ అనేది మీరు ఎక్కడి నుంచి కాపీ చేస్తారు? బిఫోర్ క్లోజింగ్ యువర్ యాంకర్ ట్యాగ్ అమ్మా, బిఫోర్ క్లోజింగ్ యువర్ యాంకర్ ట్యాగ్. మీ యాంకర్ ట్యాగ్ క్లోజింగ్ ఎక్కడైతే ఉందో యాంకర్ ట్యాగ్ క్లోజింగ్కి ముందర ఇది మా యాంకర్ ట్యాగ్ క్లోజింగ్ అంటే ఇది. సో ఈ యాంకర్ ట్యాగ్ క్లోజింగ్కి ముందర ఉండే టెక్స్ట్ని ఏమంటామో లింక్ టెక్స్ట్ అంటాను, లింక్ టెక్స్ట్. అయితే చాలా మంది ఇక్కడ చిన్న తప్పు చేస్తూ ఉంటారు బిగినర్స్. ఒకసారి చూడండి, ఈ లింక్ టెక్స్ట్ని మనం కాపీ చేసేటప్పుడు మా లింక్ టెక్స్ట్ని మీరు కాపీ చేసేటప్పుడు బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీకు వైట్ స్పేస్ అంటే ఎంటీ స్పేసెస్ మీకు కాపీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని ఇలా కాపీ చేస్తున్నానమ్మా, కంట్రోల్-C అని చెప్పి నేను ఈ లింక్ టెక్స్ట్ని కాపీ చేశాను. సో కాపీ చేసి మన ప్రోగ్రాంలో d1.find_element by లింక్ టెక్స్ట్ బై లింక్ టెక్స్ట్, ఇక్కడ మనం లింక్ టెక్స్ట్ని కాపీ పేస్ట్ చేస్తాం అనుకోండి, ఎలా కాపీ పేస్ట్ అవుతుంది ఒకసారి చూడండి. సో ఇక్కడ క్లిక్ హియర్ టు ఎంటర్ యువర్ నేమ్ అని వచ్చింది. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే బిఫోర్ లింక్ టెక్స్ట్ మీకు ఒక ఎంటీ స్పేస్ వచ్చిందమ్మా, ఆఫ్టర్ లింక్ టెక్స్ట్ కూడా మీకు ఒక ఎంటీ స్పేస్ వచ్చింది. ఇది చాలా చిన్న విషయం, చాలామంది దీన్ని పట్టించుకోరు. కాకపోతే ఇదే మీకు ఫ్యూచర్లో చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. సో లింక్ టెక్స్ట్ ఎప్పుడైనా మీరు కాపీ పేస్ట్ చేసేటప్పుడు దాని బిఫోర్ కానీ దాని ఆఫ్టర్ కానీ ఎంటీ స్పేసెస్ ఉండకూడదు. ఇలా స్పేస్ ఉంటే ప్రోగ్రామ్ రన్ చేస్తే రన్ అవుదాము, ఇక్కడ ఎర్రర్ వచ్చి మీ ప్రోగ్రామ్ అనేది ఇక్కడితో ఆగిపోతుంది. సో కంపల్సరీ మీరు ఈ ఎంటీ స్పేసెస్ని రిమూవ్ చేయాలి. లింక్ టెక్స్ట్ని మీరు కాపీ పేస్ట్ చేసేటప్పుడు కంపల్సరీ మీరు ఆ ఎంటీ స్పేసెస్ని రిమూవ్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఆ పర్టికులర్ లింక్ పైన క్లిక్ అనేది జరుగుతుంది. సో ఆ లింక్ పైన క్లిక్ జరిగేటప్పుడు యు గాట్ ఏ పాపప్. చూడండి, లింక్ పైన క్లిక్ జరగగానే మనకు పాపప్ రైజ్ అవుతుంది. ఈ పాపప్ని మనం ఎక్స్ అనే ఒక చూడండి, ఏదైతే మీకు ఈ పాపప్ రైజ్ అయిందో ఈ పాపప్ని మనం ఎందులో స్టోర్ చేసుకుంటున్నాం? ఎక్స్ అనే ఒక ఆబ్జెక్ట్లో స్టోర్ చేస్తున్నాం. సో ఎక్స్ అనేది దేనికి ఆబ్జెక్ట్ అన్నా? ఎక్స్ ఈజ్ ఆబ్జెక్ట్ ఫర్ యువర్ అలర్ట్. ఎక్స్ అనేది అలర్ట్ అనేటటువంటి మన బిల్ట్ ఇన్ క్లాస్కి ఆబ్జెక్ట్. ఓకే, సో ఎక్స్లో మన పాపప్ని స్టోర్ చేస్తున్నాం. అండ్ ఆ పాపప్లో మీరు ఏమైనా ఇన్పుట్ ఎంటర్ చేయాలి, యువర్ విష్. మీరు ఏదైనా ఒక నేమ్ ఎంటర్ చేయాలి అనుకుంటే x.sendKeys అని చెప్పి మీరు ఒక నేమ్ని ఎంటర్ చేయొచ్చు. సో ఆఫ్టర్ దట్ మీరు ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి అంటే x.accept అని ట్రై చేయండి. మీరు క్యాన్సిల్ బటన్ పైన క్లిక్ చేయాలి అంటే x.dismiss అని చెప్పి ట్రై చేయండి. అర్థమవుతుందమ్మా? మీరు ఓకే బటన్ పైన క్లిక్ చేయాలి అంటే x.accept, మీరు క్యాన్సిల్ బటన్ పైన క్లిక్ చేయాలి అంటే x.
డిస్మిస్ అని చెప్పి ట్రై చేయండి. ఓకే, అంటే అట్ ఏ టైం మీరు రెండు బటన్స్ని క్లిక్ చేయలేరు కదమ్మా. అట్ ఏ టైం యూ కెనాట్ గో విత్ ఓకే బటన్ అండ్ క్యాన్సిల్ బటన్. సో ఒకసారి ఓకే బటన్తో ట్రై చేయండి, ఒకసారి మీరు డిస్మిస్తో ట్రై చేయండి. సో మరి ఆ ఓకే మీద క్లిక్ చేసేటప్పుడు హలో రమేష్ అనేది కనిపిస్తుందా లేదా మీరు చూడాలనే ఉద్దేశంతో థ్రెడ్ డాట్ స్లీప్ ఇచ్చాను ఇక్కడ. సో అదేవిధంగా క్యాన్సిల్ బటన్ పైన క్లిక్ చేసేటప్పుడు నల్ అనేది మీకు కనిపించాలనే ఉద్దేశంతో ఇక్కడ నేను ఈ థ్రెడ్ డాట్ స్లీప్ అనేది ఇచ్చాను. ఒకసారి ఇంట్లో ఈ యాక్సెప్ట్ డిస్మిస్ రెండు కూడా ట్రై చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, ఈ మధ్య ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడుగుతా ఉన్నాడమ్మా. సో వితౌట్ యూజింగ్ అలర్ట్ అలర్ట్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేయకుండా కెన్ యూ హ్యాండిల్ పాపప్స్, పాపప్స్ని హ్యాండిల్ చేయగలుగుతారా? ఎస్. ఇప్పుడు మనం అలర్ట్ అనేటటువంటి ఈ క్లాస్ని యూజ్ చేయకుండానే మనం యాక్సెప్ట్ మెథడ్ని డిస్మిస్ మెథడ్ని యూజ్ చేయొచ్చమ్మా. అంటే మీరు యాక్సెప్ట్ని డిస్మిస్ని యూజ్ చేయాలి అంటే ఈ అలర్ట్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎలా అనేది ఒకసారి చెప్తాను, అది కూడా చెప్తాను చూడండి. ప్రీవియస్గా మనం పాపప్ ఎగ్జాంపుల్ 1 చూసాం కదమ్మా, దాన్ని కూడా ఒకసారి చేంజ్ చేసి చూపిస్తాను చూడండి. ఇది మనం ఇనీషియల్గా ఈరోజు చూస్తున్న పాపప్లో ఫస్ట్ ఎగ్జాంపుల్. సో ఫస్ట్ ఎగ్జాంపుల్లో మనం ఏం చేస్తున్నామో ఒక పాపప్ విండో రైజ్ అయితే ఆ పాపప్ విండోని మనం ఎక్స్లో స్టోర్ చేస్తున్నాం. సో ఎక్స్ ఈజ్ ద ఆబ్జెక్ట్ ఫర్ యువర్ అలర్ట్. ఆ ఎక్స్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తున్నామో ఎక్స్ డాట్ యాక్సెప్ట్ అని చెప్పి చేస్తున్నాం. అయితే వీడేం చెప్తున్నాడంటే మీరు అలర్ట్ని ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, అలర్ట్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. మరి ఎలా, హౌ టు హ్యాండిల్ ఇట్, ఎలా హ్యాండిల్ చేయగలుగుతాం ఒకసారి చూపిస్తాను చూడండి. సేమ్ ప్రోగ్రామ్ని మనం ఎలా చేయొచ్చు అంటే, ఏ ప్రోగ్రామ్ ఇది మనం ఈరోజు చూసిన ఫస్ట్ ప్రోగ్రామ్ వెరిఫై అలర్ట్స్ అండర్స్కోర్ ఏజ్ అని ఉంది కదా. యా, ఈ ప్రోగ్రామ్ ఇక్కడ ఏజ్ ఎంటర్ చేసినా ఎంటర్ చేయకపోయినా మీ ఇష్టం అని చెప్పాను. తర్వాత ఏంటమ్మా సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయమని చెప్పాను. సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు పాపప్ రైజ్ అవుతుంది, మీరు ఆ పాపప్ చూడడానికి కొంచెం టైం ఇచ్చాను. సో ఆఫ్టర్ దట్ నేను ఇక్కడ ఏమీ అలర్ట్ అనే కాన్సెప్ట్ యూజ్ చేయలేదమ్మా. అలర్ట్ అనే కాన్సెప్ట్ ఏమీ యూజ్ చేయకుండానే డైరెక్ట్గా ఏం చేస్తున్నాను చూడండి. ఇక్కడ D1 అంటే ఇట్ ఈస్ ఆబ్జెక్ట్ ఫర్ యువర్ క్రోమ్ డ్రైవర్. ఇది మీ క్రోమ్ డ్రైవర్కి సంబంధించినటువంటి ఆబ్జెక్ట్. D1 డాట్ స్విచ్ టు డాట్ అలర్ట్ డాట్ అంటే డైరెక్ట్గా మనం ఎక్కడుండే అలర్ట్ విండోని హ్యాండిల్ చేస్తున్నాం, డైరెక్ట్లీ వీఆర్ హ్యాండిలింగ్ ద అలర్ట్ విండో విచ్ ఈజ్ ఇన్ యువర్ బ్రౌజర్. మీ బ్రౌజర్లో ఏదైతే అలర్ట్ విండో ఉందో అంటే D1 అంటే మీ డ్రైవర్ అమ్మ, అంటే మీ ఇట్ ఈస్ ఆబ్జెక్ట్ ఫర్ యువర్ క్రోమ్ డ్రైవర్. ఓకే, సో D1 డాట్ స్విచ్ టు డాట్ అలర్ట్ డాట్ యాక్సెప్ట్ అంటే ఇంకా మీరు అలర్ట్ అనే ఒక క్లాస్ తీసుకోవడం, బిల్ట్ ఇన్ క్లాస్, దానికి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడం, ఆ ఆబ్జెక్ట్తో యాక్సెప్ట్ క్లిక్ చేయడం అవేమి అవసరం లేదమ్మా. సో డైరెక్ట్గా మీరు ఏం చేయొచ్చు, మీ బ్రౌజర్లో ఉన్నటువంటి అలర్ట్ విండోని తీసుకొని డాట్ యాక్సెప్ట్ అంటే డైరెక్ట్లీ ఇట్ విల్ క్లిక్ ద ఓకే బటన్, ఇన్ ద అలర్ట్ విండో విచ్ ఈస్ అవైలబుల్ ఇన్ యువర్ బ్రౌజర్. మీ బ్రౌజర్లో ఉన్న అలర్ట్ విండోలో డైరెక్ట్గా మీకు ఇది ఓకే బటన్ క్లిక్ చేస్తుంది. చూడండి, ఎక్కడైనా నేను అలర్ట్ అనే క్లాస్ ఏమైనా యూజ్ చేస్తానా చూడమ్మా, ఇంపోర్ట్లో ఏమి యూజ్ చేయలేదు. అంటే ఈ మధ్య ఇంటర్వ్యూస్లో అడుగుతా ఉన్నాడమ్మా, అలర్ట్ లేకుండా కూడా మీరు యాక్సెప్ట్ని డిస్మిస్ని వాడగలుగుతారా? ఎస్, ఈ రోజుల్లో ఇంకా మనం అలర్ట్ని ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీ బ్రౌజర్లో ఉన్న అలర్ట్ విండోని తీసుకొని మీరు దాన్ని డాట్ యాక్సెప్ట్ డాట్ డిస్మిస్ అనేది చేయొచ్చు. సేమ్ చూడండి, ఇప్పుడు మీకు ప్రీవియస్గా డిస్మిస్ అనే ఎగ్జాంపుల్ కూడా చెప్పాను కదమ్మా, ఆ ఎగ్జాంపుల్ని కూడా నేను మీకు ఎలా హ్యాండిల్ చేయాలో చూపిస్తాను చూడండి. అబ్జర్వ్ ద ఎగ్జాంపుల్. మనం ఒక పాపప్ క్లిక్ హియర్ టు ఎంటర్ యువర్ నేమ్ అంటే ఏమైందమ్మా, లింక్ మీద క్లిక్ చేయగానే మీకు పాపప్ రైజ్ అవుతుంది కదా. ఆ పాపప్లో మీరు ఏం ఎంటర్ చేద్దాం అనుకుంటున్నారు, రమేష్ని ఎంటర్ చేద్దాం అనుకుంటున్నారు. సో ప్రీవియస్గా అయితే మనం ఎక్స్ అనే ఒక ఆబ్జెక్ట్ తీసుకొని ఎక్స్ డాట్ సెండ్ కీస్ అని రాసాలి. ఇంకా ఇప్పుడు మీరు అలా ఏం రాయవసరం లేదమ్మా. D1 డాట్ స్విచ్ టు డాట్ అలర్ట్ అంటే అర్థం ఏంటమ్మా, మన బ్రౌజర్ విండోలో ఏదైతే అలర్ట్ విండో కనిపిస్తుందో మీ బ్రౌజర్ విండోలో కనిపించే అలర్ట్ విండోలో డైరెక్ట్గా మీరు ఏం చేయొచ్చు, మీ రమేష్ లేదా వాట్ ఎవర్ ద నేమ్ యూ వాంట్ టు ఎంటర్, డైరెక్ట్లీ యూ కెన్ ఎంటర్ ద నేమ్. మీ బ్రౌజర్ విండోలో ఉన్నటువంటి అలర్ట్ విండోలో డైరెక్ట్గా మీరు ఇన్పుట్ని ఎంటర్ చేయొచ్చు. నెక్స్ట్, మీ బ్రౌజర్ విండోలో ఉన్నటువంటి అలర్ట్ విండోని డైరెక్ట్గా మీరు యాక్సెప్ట్ బటన్ క్లిక్ చేయొచ్చు, ఐ మీన్ ఓకే బటన్ క్లిక్ చేయొచ్చు. లేదా మీ బ్రౌజర్ విండోలో ఉన్నటువంటి అలర్ట్ విండోకి డైరెక్ట్గా మీరు డిస్మిస్ చేయొచ్చు, అంటే క్యాన్సిల్ బటన్ క్లిక్ చేయొచ్చు.
అంటే ఇక్కడ మీరు ఇంకా అలర్ట్ అనే క్లాస్ని ఇంపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. అలర్ట్ అనే క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్తో మీరు యాక్సెప్ట్ని డిస్మిస్ని కాల్ చేయాల్సిన అవసరం లేదు. మీరు యాక్సెప్ట్ మెథడ్ని డిస్మిస్ మెథడ్ని డైరెక్ట్గా దేనిపైన అప్లై చేయొచ్చమో మీ క్రోమ్ డ్రైవర్ తాలూకా ఆబ్జెక్ట్ పైన అప్లై చేయొచ్చు. మీ క్రోమ్ డ్రైవర్కి ఏదైతే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకున్నారో ఆ ఆబ్జెక్ట్తోనే మీరు డైరెక్ట్గా బ్రౌజర్ విండోలో ఉన్నటువంటి అలర్ట్ విండోని కంట్రోల్ చేసి ఆ అలర్ట్ విండోలో యాక్సెప్ట్ని కానీ లేదా డిస్మిస్ని కానీ డైరెక్ట్గా ఇక్కడ మీరు కాల్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. సో నెక్స్ట్ ఇంకో చిన్న విషయము. సో హౌ టు వర్క్ విత్ యువర్ డ్రాప్ డౌన్స్తో ఎలా పనిచేస్తాం. సో ఈ డ్రాప్ డౌన్ రిలేటెడ్ కూడా నేను మీకు ఇచ్చిన హెచ్టిఎంఎల్ వెబ్ పేజెస్లో గో బ్యాక్ అండ్ వెయిట్ అని చెప్పి మీకు వెబ్ పేజ్ ఇచ్చాను. గో బ్యాక్ అండ్ వెయిట్, జస్ట్ ఆ వెబ్ పేజ్ ఓపెన్ చేస్తే ఎలా ఓపెన్ అవుతుందో ఒకసారి చూడండి. ఇదమ్మా, ఈ గో బ్యాక్ అండ్ వెయిట్ అనే వెబ్ పేజ్ ఓపెన్ చేస్తే మీకు ఇలా డ్రాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. ఈ డ్రాప్ డౌన్లో ఉండే ఐటమ్స్ని మనం వెబ్ డ్రైవర్ యూస్ చేసి ఎలా కంట్రోల్ చేస్తాం, హౌ టు కంట్రోల్ దీస్ ఐటమ్స్ విత్ యూజింగ్ యువర్ వెబ్ డ్రైవర్. సో వెబ్ డ్రైవర్ యూస్ చేసి మనం ఈ డ్రాప్ డౌన్లో ఉన్న ఐటమ్స్ని కంట్రోల్ చేయడం కోసం మన దగ్గర 2 డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. సెండ్ కీస్ అనే కాన్సెప్ట్ ద్వారా మీరు కంట్రోల్ చేయొచ్చు, సెండ్ కీస్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు. బట్ ద బెస్ట్ ఆప్షన్ ఈస్ సెలెక్ట్ బై ఇండెక్స్. సెలెక్ట్ బై ఇండెక్స్ సెలెక్ట్ బై ఇండెక్స్ అనే ఒక మెథడ్ ద్వారా మీరు ఈ ఐటమ్స్ అన్నిటిని కంట్రోల్ చేయొచ్చు. దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకు, రీజన్ ఏంటనేది కూడా చెప్తాను. బట్ బిఫోర్ దట్, కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే, ఫస్ట్ టైం ఎవరైనా మన క్లాసెస్ అటెండ్ అయిన వాళ్ళు ఉంటే, సో వాళ్ళకి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మన రికార్డింగ్ క్లాసెస్ అన్ని మన వెబ్సైట్లో ఉంటుంది. సో ఇది మన వెబ్సైట్ తాలూకా యూఆర్ఎల్. సో 10amclass.blogspot.com, ఒకసారి వెబ్సైట్ ఓపెన్ చేయండి. సో వెబ్సైట్లో మన క్లాస్కి సంబంధించిన స్కెడ్యూల్స్ ఉంటుంది. కొంచెం మీరు కిందకి స్క్రోల్ చేస్తే యూ కెన్ సీ ద రికార్డింగ్స్. సో క్లిక్ హియర్ ఫర్ రికార్డింగ్ వీడియోస్ అని ఉంటుందమ్మా. సో ఒకసారి రికార్డింగ్ వీడియోస్ పైన క్లిక్ చేయండి. సో మన క్లాస్ రికార్డింగ్స్ అన్ని కూడా మీకు ఓపెన్ అవుతుంది. ఎందుకంటే నేను ఇక్కడ డైరెక్ట్గా మీకు చెప్పేది మ్యాథ్స్ ప్రతి సబ్జెక్ట్లోనే ఒక 4 or 5 క్లాసెస్ మాత్రమే నేను మీకు ఇక్కడ డైరెక్ట్గా చెప్పగలుగుతాను. సో ఎందుకమ్మా 1 వీక్లో మ్యాథ్స్ మనం 4 or 5 క్లాసెస్ కన్నా ఎక్కువ కవర్ చేయలేం. బట్ రిమైనింగ్ అన్ని క్లాసెస్ కూడా నేను రికార్డ్ చేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో కోర్ జావాలో లైన్గా క్లాసెస్ అన్నీ ఇచ్చానమ్మా. ఇక్కడ మీరు చూడొచ్చు, క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3. ఆ క్లాస్లో నేను ఏం కవర్ చేశాను అనేది కూడా క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వితౌట్ స్కిప్ చేయకుండా ప్రతి క్లాస్ని, ఒక్కొక్క క్లాస్ని మీరు ఫాలో అవుతూ వెళ్ళండి. ఇంట్లో ప్రాక్టీస్ చేయండి. ప్రతి క్లాస్ని ఇంట్లో ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు ఏమైనా ఎర్రర్ వస్తే మన 10:40 క్లాస్లోకి రండమ్మా. నేను ఇక్కడ 10 నుంచి 10:40 వరకు క్లాస్ చెప్తాను. 10:40 నుంచి డౌట్స్ క్లియర్ చేస్తాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు 10:40 జూమ్ లింక్లో జాయిన్ అవ్వచ్చు. చూడండి, ఇక్కడ కోర్ జావాలో నేను ఒక 16 రికార్డింగ్ క్లాసెస్ ఇచ్చాను. దాని కంటిన్యూషన్ మీకు ఎస్క్యూఎల్లో కొన్ని రికార్డింగ్ క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేశాను. అండ్ సిలీనియం వెబ్ డ్రైవర్లో కొన్ని రికార్డింగ్ క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేశాను. సో యాజ్ వెల్ యాజ్ మాన్యువల్ టెస్టింగ్లో కూడా నేను కొన్ని రికార్డింగ్ క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేశాను. సో ప్లీజ్ ఒకసారి రికార్డింగ్ క్లాసెస్ ఫాలో అవ్వండి. సో మీకు ఏమైనా ఇన్స్టలేషన్ అవసరమైన, అంటే సిలీనియం ఇన్స్టలేషన్ కానీ, లేదా వెబ్ డ్రైవర్ ఇన్స్టలేషన్ కానీ, టెస్ట్ ఎంజిన్ ఇన్స్టలేషన్ కానీ, ఎస్క్యూఎల్ ఇన్స్టలేషన్ కానీ, ఎక్లిప్స్ ఇన్స్టలేషన్ కానీ, సో మీకు ఎలాంటి ఇన్స్టలేషన్ అవసరమైనా మన 10:40 క్లాస్లోకి రండి. మీరు ఏం మొహమాట పడాల్సిన అవసరం లేదు. సో జస్ట్ సేమ్ లైక్ యువర్ బ్రదర్, మీరు మీ ఇంట్లో మీ బ్రదర్తో ఎలా ఫీల్ అవుతారో సేమ్ లైక్ దట్. సో మీకు ఎంత చిన్న అవసరం, అదే ఎంత చిన్న డౌట్ అయినా కూడా పర్వాలేదమ్మా. సో మొహమాట పడాల్సిన పని లేదు. 10:40 క్లాస్లోకి రండి. మీ డౌట్ నాకు చెప్పండి, మీ స్క్రీన్ షేర్ చేయండి. నేను మీ స్క్రీన్లోకి వచ్చి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా రెక్టిఫై చేస్తాను. ఓకే, సో రైట్. నౌ కమింగ్ టు దిస్ డ్రాప్ డౌన్. ఒకసారి డ్రాప్ డౌన్ ఎలా హ్యాండిల్ చేయాలో ఒకసారి చూద్దాము. సో డ్రాప్ డౌన్ రిలేటెడ్ నేను ఇక్కడ ఒక 2-3 ప్రోగ్రామ్స్ ఇచ్చాను. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా నేను మీకు మన జీ డ్రైవ్లో అప్లోడ్ చేయడం జరిగిందమ్మా. ఒకసారి జీ డ్రైవ్, నేను మీకు వాట్సాప్లో ఏదైతే జీ డ్రైవ్ లింక్ ఇస్తున్నానో ఓపెన్ చేయండి. అసలు లోపల కంటెంట్ ఏముందో ఒకసారి చూడండి. ఓకే, సో ఈ డ్రాప్ డౌన్ రిలేటెడ్ ఫస్ట్ ప్రోగ్రామ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. దీనికి మీకు ఎలాంటి స్పెషల్ ఇంపోర్ట్స్ అయితే ఇనీషియల్గా అవసరం లేదు. అన్నీ కూడా మీ పాత ఇంపోర్ట్స్ అమ్మా. బై అనే ఇంపోర్ట్ మీకు తెలిసిందే, వెబ్ డ్రైవర్ అనే ఇంపోర్ట్ మీకు తెలిసిందేమో, క్రోమ్ డ్రైవర్ కూడా మీకు తెలిసిందే. డ్రాప్ డౌన్ ఎగ్జాంపుల్ 1 అని చెప్పి ఒక క్లాస్ తీసుకోండి. ఫస్ట్ 2-3 లైన్స్ మీకు తెలిసినవేనమ్మా. ఓకే, యూ నీడ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్ ఫర్ క్రోమ్ డ్రైవర్ అండ్ సెట్ ద లొకేషన్ ఆఫ్ యువర్ క్రోమ్ డ్రైవర్ అండ్ మ్యాక్సిమైజ్ ద బ్రౌజర్. మీ బ్రౌజర్ని మ్యాక్సిమైజ్ చేస్తున్నారు. గెట్ మెథడ్లో యూఆర్ఎల్ ఎప్పుడు ఎక్కడి నుంచి తీసుకుంటారమ్మా? గెట్ మెథడ్లో యూఆర్ఎల్ ఎప్పుడు కూడా మీరు బ్రౌజర్ నుంచి మాత్రమే కాపీ పేస్ట్ చేస్తారు. ఓకే,
సో నెక్స్ట్ అమ్మా యూ నీడ్ టు ఓపెన్ ఐటమ్ ఇన్ యువర్ డ్రాప్ డౌన్. మీ డ్రాప్ డౌన్లో ఉన్న ఐటమ్ని ఓపెన్ చేస్తారమ్మా. ఈ వెబ్ పేజ్ మీకు ఎలా ఓపెన్ అవుతుంది? సో చూడండి ఇంకొకసారి, మీకు ఇచ్చిన హెచ్టిఎంఎల్ వెబ్ పేజెస్లో మీరు గో బ్యాక్ అండ్ వెయిట్ అనే ఒక వెబ్ పేజ్ మీకు ఉంటుంది. మీరు దాన్ని ఎందులో ఓపెన్ చేసుకుంటారమ్మా? ఓపెన్ విత్ గూగుల్ క్రోమ్ అనండి. సో మీకు ఈ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇందులో ఇప్పుడు మనం దేన్ని కంట్రోల్ చేద్దాం అనుకుంటున్నామో, ఈ డ్రాప్ డౌన్లో ఉండే ఐటమ్స్ని కంట్రోల్ చేయాలనుకుంటున్నాం. సో యూనిట్ టు వెరిఫై ద ప్రాపర్టీస్ ఆఫ్ ద డ్రాప్ డౌన్. ఈ డ్రాప్ డౌన్కి సంబంధించిన ప్రాపర్టీస్ మీకు తెలియాలి. సో ఏం చేస్తారో, మీ డ్రాప్ డౌన్ పైన రైట్ క్లిక్ చేయండి. సో డ్రాప్ డౌన్ పైన రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్లోకి వెళ్ళండి. యూ కెన్ సీ ద ప్రాపర్టీస్. మీరు ఇక్కడ ప్రాపర్టీస్ చూడగలుగుతారు. ప్రాపర్టీస్లో ఇక్కడ మీకు ఐడి లేదమ్మా, వాడు ఏమి ఇచ్చాడు? నేమ్ అనేది ఇచ్చాడు. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద డ్రాప్ డౌన్? ఆ డ్రాప్ డౌన్కి నేమ్ ఏమి ఇచ్చాడు చూడండి ఇక్కడ, ఆప్ట్ వెబ్, ఓపీటీ వెబ్. సో యూ నీడ్ టు కాపీ ఇట్. ఇవి కేస్ సెన్సిటివ్ అమ్మ, నేమ్ అవనివ్వండి, ఐడి కానివ్వండి, ఇవన్నీ కేస్ సెన్సిటివ్. యూ నీడ్ టు కాపీ ఇట్. మీరు ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఎలా రాస్తున్నామా? D1 డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై నేమ్. D1 అంటే మన ఆబ్జెక్ట్ అమ్మ, ఇట్ ఈస్ ఆబ్జెక్ట్ ఫర్ యువర్ క్రోమ్ డ్రైవర్. ఓకే, సో D1 డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై నేమ్. మీరు కాపీ చేసిన నేమ్ ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తున్నారు. సెండ్ కీస్ అంటే సెండ్ కీస్ మెథడ్ ద్వారా మీరు డ్రాప్ డౌన్లో ఉండే ఐటమ్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే డ్రాప్ డౌన్లో మనకి ఐటమ్స్ ఏమున్నాయి చూడమ్మా? వాట్ ఆర్ ద ఐటమ్స్ ఇన్సైడ్ దిస్ డ్రాప్ డౌన్? సో మీద బిగ్ బాస్కెట్ అని, గూగుల్ అని, ఐసిఐసి అని, హెచ్ఆర్ఎం అని. సో ఈ డ్రాప్ డౌన్లో ఉండే ఐటమ్స్ని సెలెక్ట్ చేయాలి అంటే మీరు సెండ్ కీస్ అనే మెథడ్ ద్వారా, చూడండి సెండ్ కీస్ అని చెప్పి ఒకసారి గూగుల్ సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇంకోసారి ఏం సెలెక్ట్ చేస్తున్నానమ్మా? బిగ్ బాస్కెట్. ఇంకోసారి సమ్ ఐసిఐసిఐ. సో ఇక్కడ డ్రాప్ డౌన్లో ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో ప్రతి ఐటమ్కి మీరు ఇలా ఇండివిజువల్గా కోడ్ రాసుకోవాల్సి ఉంటుంది. అంటే సెండ్ కీస్ రాసేటప్పుడు యూ నీడ్ టు రైట్ ద కోడ్ ఇండివిజువల్లీ. అంటే మీ డ్రాప్ డౌన్లో ఒక 10 ఐటమ్స్ ఉన్నాయనుకోండి అమ్మా, యూ నీడ్ టు రైట్ ద కోడ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్. ప్రతి ఎలిమెంట్కి మీరు ఇలా సెండ్ కీస్ ద్వారా కోడ్ రాసుకోవాలి. సో ప్రోగ్రామ్ అనేది చాలా లెందీగా ఉంటుంది. ఈ ప్రాబ్లం ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడం కోసం సెండ్ కీస్ అని కాకుండా బెటర్ గో విత్ సెలెక్ట్ బై ఇండెక్స్. సెలెక్ట్ బై ఇండెక్స్. సెలెక్ట్ బై ఇండెక్స్ అంటే ఏంటమ్మా? ఇక్కడ ఇండెక్స్ నెంబర్ని చూడండి, ఇదంతా ఎలానే ఉంటుంది. ఇక్కడ సెండ్ కీస్కి బదులుగా మీరు ఏం రాస్తారమ్మా? సెలెక్ట్ బై ఇండెక్స్. అప్పుడు మీరు ఇండెక్స్ నెంబర్ని బేస్ చేసుకుని ఐటమ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అమ్మా. ఇండెక్స్ నెంబర్ అంటే ఏముంటుందమ్మా? ఇది ఇండెక్స్ నెంబర్ 0 అవుతుంది, ఇది ఇండెక్స్ 1 అవుతుంది, ఇండెక్స్ 2 అవుతుంది, ఇది ఇండెక్స్ 3 అవుతుంది. అప్పుడు మీరు ఫర్ లూప్ రాసుకోవచ్చు కదమ్మా. ఫర్ లూప్లో 0 ఇండెక్స్ నుంచి లాస్ట్ ఇండెక్స్ వరకు తనంతట అదే లూప్ రిపీట్ అయ్యేటట్టు రాశారనుకోండి, ఏం జరుగుతుంది? ఆటోమేటికల్లీ ఇట్ విల్ టేక్ ఆల్ ద ఐటమ్స్ ఇన్ యువర్ డ్రాప్ డౌన్. మీ డ్రాప్ డౌన్లో ఉండే అన్ని ఐటమ్స్ని తనంతట అదే తీసుకుంటుంది. సో ఒకసారి చూడమ్మా, అబ్జర్వ్ హియర్. సేమ్ ప్రోగ్రామ్ ఇప్పుడు నేను మీకు చూపించిన ప్రోగ్రామే, కాకపోతే ఇక్కడ నేను ఏం చేస్తున్నాను చూడండి. ఆఫ్టర్ గెట్ మెథడ్ అంటే మన సైట్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. సైట్ ఓపెన్ అయిన తర్వాత మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ సెలెక్ట్ అనే ఒక క్లాస్ తీసుకుంటున్నాం. సెలెక్ట్ ఈజ్ ఏ బిల్ట్ ఇన్ క్లాస్. చూడండి ఒకసారి మీరు పైన టాప్లో ఇంపోర్ట్స్ చూస్తే బై అనే ఇంపోర్ట్ మీకు తెలిసిందమ్మా, వెబ్ డ్రైవర్ మీకు తెలిసిందే, క్రోమ్ డ్రైవర్ మీకు తెలిసిందే. కొత్తగా మనకు ఒక ఇంపోర్ట్ కనిపిస్తుంది, ఏంటది? సెలెక్ట్. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ సిలీనియం. సో సెలెక్ట్ అనేటటువంటి క్లాస్ని ఇంపోర్ట్ చేసుకోండి. సెలెక్ట్ అనే క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయండి అమ్మా. మీ ఇష్టం, ఏదో ఎక్స్ అనో వై అనో జెడ్ అనో ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయండి. ఆ ఆబ్జెక్ట్లో ఏం స్టోర్ చేస్తున్నామా? మనం ప్రజెంట్ ఏదైతే డ్రాప్ డౌన్ ఉందో, ప్రీవియస్గా చూడండి D1 డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై నేమ్ అని చెప్పి మనం ఆప్ట్ వెబ్ అని తీసుకున్నాం. మన డ్రాప్ డౌన్ తలక నేమ్ ఏంటమ్మా? ఆప్ట్ వెబ్ కదా. సో ఇదంతా కూడా కాపీ చేసి ఈ లోపల ఇవ్వండి. D1 డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై నేమ్ ఆప్ట్ వెబ్. అంటే అర్థం ఏంటమ్మా? మన డ్రాప్ డౌన్ని తీసుకువెళ్ళి ఇండైరెక్ట్గా మనం ఎందులో స్టోర్ చేస్తున్నామా? వీఆర్ స్టోరింగ్ అవర్ డ్రాప్ డౌన్. అంటే ఆప్ట్ వెబ్ అనే డ్రాప్ డౌన్ ఏదైతే ఉందో దాన్ని తీసుకువెళ్ళి మనం మన ఎక్స్లో స్టోర్ చేస్తున్నాం. సో ఎక్స్ డాట్ సెలెక్ట్ బై ఇండెక్స్. మీరు ఇండెక్స్ నెంబర్ 0 ఇవ్వండి ఫస్ట్. అంటే జస్ట్ మాన్యువల్గా ఒకసారి ట్రై చేయండి. ఇండెక్స్ నెంబర్ 0 ఇవ్వండి. ఇండెక్స్ నెంబర్ 0 ఇస్తే మీకు ఏమవుతుందమ్మా? టాప్లో ఉండే ఐటమ్ అంటే ఫస్ట్ ఐటమ్ ఈ బిగ్ బాస్కెట్ అనేది మనకి సెలెక్ట్ అవుతుందమ్మా. సో అయిందా లేదా అనేది చెక్ చేయండి. సో గో బటన్ క్లిక్ చేస్తున్నా. సో నెక్స్ట్ టైటిల్ ఏదైతే వస్తుందో ఆ టైటిల్ని క్యాప్చర్ చేస్తున్నా. అంటే నెక్స్ట్ పేజ్లోకి వెళ్తుందా లేదా మనకు తెలియాలి కదమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనం గూగుల్ అని ఇచ్చాం. గూగుల్ అని ఇచ్చి గో అంటే ఈ సైట్ ఎక్కడికి వెళ్తుందమ్మా? ఇట్ విల్ గో టు ద గూగుల్ సైట్. ఇది మనకి గూగుల్ సైట్లోకి వెళ్తుందమ్మా. ఇట్ విల్ గో టు ద గూగుల్. మరి గూగుల్ సైట్లోకి వెళ్ళిందా లేదా మనకి కన్ఫర్మేషన్ ఎలా అమ్మా? ఈ పైన టాప్లో ఉన్న టైటిల్ని బేస్ చేసుకొని
మనం కన్ఫర్మ్ చేయొచ్చు గూగుల్ పేజ్కి వెళ్ళిందా లేదా. ఓకే. సో దట్స్ వై నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఐ వాంట్ టు గెట్ ద టైటిల్. నేను టైటిల్ని క్యాప్చర్ చేసి టెంపరీలీ ఐ వాంట్ టు ప్రింట్ ద టైటిల్ ఇన్ ద కన్సోల్. సో కన్సోల్లో ప్రింట్ చేస్తున్నాను. అయితే ఇక్కడ కొత్తగా ఇంకో మెథడ్ కనిపిస్తుంది చూడండి, d1.navigate.back. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ d1.navigate.back? d1 అంటే దేనికి ఆబ్జెక్ట్ అమ్మా? d1 ఈజ్ ద ఆబ్జెక్ట్ ఫర్ యువర్ క్రోమ్ డ్రైవర్. మీ క్రోమ్ డ్రైవర్కి సంబంధించినటువంటి ఆబ్జెక్ట్. సో క్రోమ్ డ్రైవర్లో అంటే గూగుల్ క్రోమ్లో నావిగేట్ బటన్, ఏ నావిగేట్ బటన్ అమ్మా క్లిక్ చేయమని చెప్తున్నాం? బ్యాక్ బటన్. ఏం లేదమ్మా, మీ బ్రౌజర్లో అంటే ఇప్పుడు చూడండి మీరు గూగుల్ పేజ్కి వెళ్ళారు. సో గూగుల్ పేజ్కి వెళ్ళిన తర్వాత ఈ బ్రౌజర్లో నేను ఎక్కడ క్లిక్ చేద్దాం అనుకుంటున్నా? ఐ వాంట్ టు క్లిక్ ఆన్ దిస్ బ్యాక్ బటన్. ఈ పైన ఉంది కదమ్మా, ఈ బ్యాక్ అనే బటన్ మీరు క్లిక్ చేయాలి అనుకుంటే మీరు ఏం రాయాల్సి ఉంటుంది? d1 డాట్ అంటే మీ గూగుల్ క్రోమ్ తాలూకా ఆబ్జెక్ట్ ఏదైతే ఇచ్చారో ఆబ్జెక్ట్ నేమ్ రాస్తారు. సో ఆబ్జెక్ట్ నేమ్ డాట్ నావిగేట్ డాట్ బ్యాక్. సో ఇట్ ఈస్ యూస్డ్ టు క్లిక్ ద బ్యాక్ బటన్ ఇన్ యువర్ బ్రౌజర్. మీ బ్రౌజర్లో బ్యాక్ బటన్ క్లిక్ చేసుకుంటుంది. అయితే మాన్యువల్గా ఒకసారి మీరు ఇక్కడ ఒకసారి జీరో ఇండెక్స్ ఇచ్చి ట్రై చేయండి. మా సెలెక్ట్ బై ఇండెక్స్లో ఒకసారి జీరో ఇండెక్స్తో ట్రై చేయండి, ఒకసారి ఇండెక్స్ 1, ఒకసారి ఇండెక్స్ 2, ఒకసారి ఇండెక్స్ 3, ఇలా ట్రై చేసుకుంటూ వెళ్ళండి అమ్మ. సో తర్వాత ఏం చేద్దామా? ఫర్ లూప్ అనేది రాద్దాం. తర్వాత ఏం చేస్తాం? ఫర్ లూప్ అమ్మ. ఇవన్నీ కూడా నేను క్లియర్గా మన రికార్డింగ్ క్లాసెస్లో ఇచ్చాను. అంటే ఇప్పుడైతే టైం లేక కొంచెం స్పీడ్గా చెప్తున్నాను. రికార్డింగ్ క్లాసెస్లో ఇన్డెప్త్గా క్లియర్గా ఇచ్చానమ్మా. చూడండి మన రికార్డింగ్ క్లాసెస్లో కోర్ జావా తర్వాత మనకి ఎస్క్యూఎల్ ఉంటుంది, ఎస్క్యూఎల్ తర్వాత మీకు వెబ్ డ్రైవర్ ఉంటుంది. ఈ సిలీనియం వెబ్ డ్రైవర్లో క్లాస్ బై క్లాస్ ఒక్కొక్క క్లాస్ చూసుకుంటూ రండమ్మా. ఇందులో మనకి చూడండి హౌ టు హ్యాండిల్ డ్రాప్ డౌన్స్ ఇన్ సిలీనియం క్లాస్ నెంబర్ 13లో ఇచ్చానమ్మా. హౌ టు హ్యాండిల్ డ్రాప్ డౌన్స్ ఇన్ సిలీనియంలో మనం డ్రాప్ డౌన్స్ని ఎలా పనిచేయాలి అనేది నేను మీకు ఇక్కడ క్లాస్ నెంబర్ 13లో ఇచ్చాను. ఈరోజు మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు ఒకసారి చూడండి, ట్రై చేయండి. మీరు చేయలేకపోతే మన 10:40 క్లాస్ మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు 10:40 క్లాస్లోకి రండి. సో 10:40 క్లాస్లోకి వచ్చి మీకు ఎక్కడ ప్రాబ్లం వచ్చింది అనేది నాకు చూపిస్తే ఐ విల్ రెక్టిఫై యువర్ ఇష్యూ. ఓకే అమ్మా. సో ఇక్కడ చూడండి ప్రజెంట్ ఏం చేస్తున్నా, సెలెక్ట్ ప్రీవియస్గా అయితే సెండ్ కీస్ వాడాం. సెండ్ కీస్తో మనకు ప్రాబ్లం ఏమొచ్చిందమ్మా? సెండ్ కీస్లో ప్రతి ఐటమ్ మీరే మాన్యువల్గా ఇవ్వాల్సి ఉంటుంది. స్క్రిప్ట్ చాలా లెందీగా వచ్చిందమ్మా. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామా? సెలెక్ట్ బై ఇండెక్స్లో ఇండెక్స్ నెంబర్ 0తో ఒకసారి ఇండెక్స్ 1, ఇండెక్స్ 2, ఇండెక్స్ 3 ఇలా ట్రై చేయండి. సో నెక్స్ట్ మనం ఏం చేద్దామా? వి నీడ్ టు రైట్ ఎ ఫర్ లూప్. ఇక్కడ మనం ఏం చేయాలి? ఒక ఫర్ లూప్ అనేది రాయాలి. ఫర్ లూప్ ఎలా రాయాలో కూడా ఒకసారి ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఉంది చూడండి. సేమ్ అదే ప్రోగ్రామ్, కాకపోతే ఇక్కడ నేను ఒకసారి చూడండి ఇక్కడ సెలెక్ట్ బై ఇండెక్స్లో ఇండెక్స్ నెంబర్ 0, 1, 2, 3 అని మనం మన చేతితో ఎంటర్ చేయకుండా ఐ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకున్నాం. సెలెక్ట్ బై ఇండెక్స్లో ఐ అనే ఒక వేరియబుల్. ఐ వాల్యూని మనం ఎక్కడి నుంచి పంపిద్దామా? ఐ వాల్యూని ఫర్ లూప్ ద్వారా పంపిస్తున్నాను. ఐ వాల్యూని ఫర్ లూప్ ద్వారా పంపిస్తున్నాను. అయితే ఈరోజు మనకు టైం సరిపోదు, ఓన్లీ 1 మినిట్ ఉంది. ఒకసారి మన రికార్డింగ్ క్లాస్ చూడండి. నేను మండే రోజు క్లాస్